ఓకే ఓకే నో ప్రాబ్లం, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఇన్స్పెక్టర్ గారు ఏమిటయా? బీ కూల్ కూర్చో. ఇప్పుడు చెప్పు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? సార్ నా కారు దొంగతనం అయిందా? నో ప్రాబ్లం, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. అబ్బా నా కారు కాదు సార్, నా కారు స్టీరింగ్ ఎవరు దొంగతనం చేశారు. స్టీరింగ్? అంత దరిద్రులు కూడా ఉన్నారా? అయినా స్టీరింగే కదా, కారు పోయినప్పుడు బిల్డప్ ఇస్తానండి. అదేంటి సార్ అలా అంటారు? స్టీరింగ్ లేకపోతే నేను కార్ అయినా డ్రైవ్ చేయనండి. సరే ఇదిగో కంప్లైంట్ రాసివు. ఈ మధ్య దొంగలు మీ తెలివి మీరిపోయారు, స్టీరింగ్లు కూడా వదలటలేదు ఎదవలు. ఇదిగోండి సార్. సర్లే, 2 రోజుల తర్వాత కనపడు. సార్ ఆ స్టీరింగ్ దొంగని ఎలాగైనా పట్టుకోండి సార్, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. స్టీరింగ్ దొంగని పట్టుకుంటాను 2 రోజుల తర్వాత, నువ్వు వెళ్ళు నాయన వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇన్స్పెక్టర్ గారు ఏమిటా, నిన్ను 2 రోజుల తర్వాత రమ్మంటే 2 గంటలు కూడా కాలేదు, అప్పుడే వచ్చావు. కంప్లైంట్ విత్డ్రా చేసుకుందామని వచ్చాను సార్. కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాలని వచ్చావా? స్టీరింగ్ దొరికిందా? స్టీరింగ్ పోలేదు సార్, కార్లోనే ఉంది. కార్లోనే ఉందా? మరి పోయిందని కంప్లైంట్ చేసావు అంటే నేను కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నాను సార్. బా, నువ్వు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకోవడానికి స్టీరింగ్ కనపడకపోవడానికి ఏమిటా లింకు? అంటే నేను కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నాను కదా సార్, వెనక్ సీట్ లో కూర్చొని డ్రైవ్ చేద్దామని స్టీరింగ్ కోసం వెతికాను సార్, కనిపించలేదు. కంగారు పడి మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్.